సురేంద్ర నాయుడు గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము అవట్లేదట ఆయన అంటే భయపడుతున్నారా? సార్ ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, దమ్ము లేదు అని చెప్పి. ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద పోయి పిచ్చోడు కూడా నన్ను ఎదుర్కొనే దమ్ము లేదు, ఆయన లేదు, సజ్జల గారు అంటున్నారు. వేరే వాళ్ళు అంటే లైట్ తీసుకోవచ్చు. సజ్జల ఏ హోదా సార్? ఆయన హోదా ఏంటి సార్? ఏమండి మీరే పెట్టారు కదండి, సకల శాఖ మంత్రి ఆయనే సకలం అని చెప్పారు కదా మీరు, మళ్ళీ ఇప్పుడు హోదా అడుగుతారేంటి? అప్పుడు సకల శాఖ మంత్రిగా ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య సలహాదారుడుగా పాత్ర పోషించాడు. ఇప్పుడు ఏంది ఆయన పదవేంది పార్టీలో? వైసీపీ పార్టీలో ఆయన పదవేంది? ఆయన ఏ హోదాలో ఆ మాట అన్నాడు? ఇప్పుడు రొమ్ములు ఇడ్చుకొని చూపించాలా, దమ్ములు చూపించుకోవాలా, సింహాలు సింగల్గా రావాలా, ఈ డైలాగులన్నీ అరిగిపోయిన రికార్డులు మనం వాయించుకుంటే వాయించేది కాదు. దమ్ము రొమ్మించుకొని నిలబడాలు, సింగల్గా సింహాలు రావాల్సింది ఎక్కడికి? అడవులోకి పోవాలి సింహాలు, ఊర్లోకి వస్తే సాగుడేస్తారు. సింహాలు సింగల్గా వస్తే మేము ఒక కూటమి ఏర్పాటు చేశాం. ఎక్కడ ప్రజాస్వామ్యంలో కూటమి ఉండకూడదని ఏమన్నా చెప్పారా? సింగల్గానే రావాలని చెప్పారా? ప్రజాస్వామ్యంలో కూటమిలు కట్టడం, భావస్వారూప్యం కలిగినటువంటి పార్టీలన్నీ కూడా ఏకమయ్యి వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసి ముందుకు పోవడం సహజం. ఆ విధంగా మేము వెళ్తున్నాం. ఈ రోజు మేము వెళ్ళిన దాని వల్లనే ఇప్పుడు 5,5,5.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చామని చెప్పిన. ఎక్కడి నుండి వచ్చింది అన్నారు. మీరు సపరేట్ డిబేట్ పెట్టండి, పత్రాలన్నీ తీసుకొస్తా మీకు ఖచ్చితంగా పెడతాను. ఇంకో విషయం చెప్పండి నాకు, జగన్మోహన్ వర్మ గారు ఒక నిమిషం, మీరు సపరేట్ దాని మీద డిబేట్ పెడతాను, ఖచ్చితంగా పెడతాను. కాదు ఈ పాయింట్కి నాకు చెప్పండి ఆన్సరు. జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపితే చంద్రబాబు నాయుడు గారు కడుపు మంట తీరుతుంది అంటాడు ఆయన. ఏంటి జైలుకి పంపడం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలనుకుంటే మాకు పెద్ద విషయం కాదు, ఎప్పుడో వెళ్ళిపోయి అంటాడు. అంటే ఏ విషయంలో అండి? విషయం కాదు అంటే మీరు తలుచుకుంటే జైలుకి వెళ్ళిపోతారా? చెప్తాను, మేము పంపించాల్సిన అవసరం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని మేము పంపించాల్సిన అవసరం లేదు, కోర్టులే పంపిస్తాయి. 43,000 కోట్లు ఆయన ఛార్జ్ షీట్ ఫైల్ కాదండి. ఓకే, అది వేర్లేండి. అంటే మీరు ఇప్పుడు మీరు తలుచుకుంటే అంటున్నారు కదా, ఎలా తలుచుకుంటారు అని. ఈడీ అటాచ్ చేసిందండి, నేను చెప్పేది కాదు. కాదండి, ఈడీ అటాచ్ చేసింది. కాదు సార్, సురేంద్ర నాయుడు గారు లిక్కర్ కుంభకోణంలో ఉన్నాడు, నా మాట కుంభకోణంలో ఉన్నారు. కాదండి, మేమేదో ముఖాన్ని కొట్టేసేసి తుడుచుకో అని చెప్పే రకం కాదు మేము. కాదు నా పాయింట్ ఏంటంటే మీకే ఇస్తాను, మీరే మాట్లాడు. క్లారిటీ ఉండాలి కదా వినేవాళ్ళు కూడా. మీరు ఏమన్నారు? ఓకే, లిక్కర్ ఆయన చాలా స్కామ్లు ఉన్నాయండి, ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయండి, ఆయన అరెస్ట్ అవుతారండి అన్నారు. కానీ మీరు అన్నది ఏంటి? మేము తలుచుకుంటే అన్నారు. ఆ తలుచుకోవడం ఏంటి అని? అదే సార్, ఇప్పుడు ఆయన లాగా వాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 సంవత్సరాలలో ఆయన ఎవరైనా తలుచుకుంటే నిమిషాలలో లోపలేసేసారు. మేము ఆ విధంగా తలుచుకోవటంలే, మేము ఆ విధంగా తలుచుకుంటే జరుగుతుంది. కానీ మాది చట్టబద్ధమైన ప్రభుత్వం, చట్ట ప్రకారమే ముందుకు పోతారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, మాకు దమ్ము లేదనుకున్నా పర్వాలేదు, మాకు రొమ్ము లేదనుకున్నా పర్వాలేదు, చట్ట ప్రకారమే మేము నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే మాకు 164 సీట్లు ప్రజలు ఇచ్చారు, వీళ్ళు చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారని. మాకుండే దమ్ము ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఇండస్ట్రియలిస్ట్ తయారు చేయాలనేది మాకున్నటువంటి దమ్ము. రాజధాని కంప్లీట్ చేయాలనేది మాకున్నటువంటి దమ్ము. పోలవరాన్ని కంప్లీట్ చేయాలా, మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అన్ని హామీలు నెరవేర్చడమే మాకున్నటువంటి దమ్ము. దాంట్లో భాగంగానే వర్మ గారు నేను చెప్తా మాకు ఏ దమ్ము ఉంది అనేది. కియా కంపెనీని తీసుకొచ్చే దమ్ము మాకుంది, టీసీఎస్ తీసుకొచ్చే దమ్ము మాకు, ఐఐటి, ఐజర్, ఐఎస్ఆర్, పాకశాస్త్ర యూనివర్సిటీ ఇట్లాంటి కంపెనీలు తీసుకొచ్చే దమ్ము మాకుంది. కృష్ణాంజనేయులు గారు మీలాగా ప్రశ్నించే వాళ్ళందరినీ ఎత్తి లోపల